సార్ మీ డిపార్ట్మెంట్ డిసిప్లిన్ డిపార్ట్మెంట్, మీ హైరార్కీ చెప్పేది మీరు ఓబే చేయాల్సిందే. ఓకే, కానీ ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు మీరు ఓబే చేస్తారా, లేదా డిసిప్లిన్ డిపార్ట్మెంట్ బ్రేక్ చేసి ముందుకు వెళ్తారా? డిపార్ట్మెంట్లో మీరు అన్నట్టు ఒబీడియన్స్ మస్ట్. ఫస్ట్ ఒబీడియంట్గానే ఉండాలి. ఆఫీసర్ చెప్తున్న దాంట్లో ఆ సమయంలో తప్పు కనబడకపోవచ్చు, కానీ ఒబీడియంట్గానే ఉండాలి. ఆ తర్వాత తప్పు అనిపిస్తే కనుక ఆఫీసర్ ఖచ్చితంగా వెళ్ళి చెప్పాలి, సరే ఇలా తప్పు ఉంది అని చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి. మేము ఇలా తప్పు ఉంది సార్, ఇలా మిస్టేక్ జరుగుతున్నది, దీనివల్ల చెడ్డ పేరు వస్తుంది అని చెప్పినప్పుడు ఆఫీసర్కి హావభావాలు కూడా మనకు అర్థమవుతాయి. అర్థమైనప్పుడు మనం మన మనసులో ఉన్న మాట మనం చెప్పేశాము, ఆఫీసర్ ఇష్టం అని చెప్పి మనం ఆఫీసర్ మీద పెట్టేసేయాలి అంతే. అట్లా నడుచుకుంటూ వచ్చాము ఇన్ని రోజులు కూడా, కానీ ఎక్కడ మనం తప్పు చేయలేదు. మనం ఆ విధంగా ఎవరైనా చేయమని చెప్పారా మీరు? ఎవరు చెప్పలేదు, ఇంతవరకు అట్లా చెప్పలేదు. మనం అర్థం చేసుకున్న ఆఫీసర్స్ అరే సమస్యను గుర్తిస్తున్నారు, ఈ ఆఫీసర్ తప్పు చేయడం ఉద్దేశం లేదు అని చెప్పి మనం అర్థం చేసుకున్న ఆఫీసర్స్ నాకు కనపడ్డారు తప్ప అలా తప్పు చేయమని చెప్పిన ఆఫీసర్స్ లేరు. మీకు రాయల్గా ఉండడం ఇష్టమా, లాయల్గా ఉండడం ఇష్టమా? అంటే లాయల్గా ఉండడం ఇష్టము, అట్ ద సేమ్ టైం రాయల్గా ఉండడం కూడా ఇష్టమే. అది ఎలాగవుతుంది? అవుతుంది. ఎలా అంటే బాధ్యత ఎప్పుడైనా కానీ ఒక కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుందండి, అకార్డింగ్ టు ద మెటీరియల్ ప్రకారం ఉంటుంది. ఇక్కడ సర్కమ్స్టెన్సెస్ వేరే ఉంటాయి. అవును, కానీ మెటీరియల్ ప్రకారంగా అది న్యాయం కోర్టు ముందు, కానీ సర్కమ్స్టెన్సెస్ ప్రకారంగా కొన్నిసార్లు అన్యాయం ఉంటుంది. కానీ పై కోర్టుకు వెళ్ళిన తర్వాత అది కొట్టుడు పోతుంది, అక్విటల్ అవుతుంది. కానీ ఇక్కడ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్కు లాయల్గా ఉండాల్సిందే కదా, తప్పైనా ఒప్పైనా. ఆ సమయంలో లాయల్గా ఉన్నట్టే కదా, ఆ లాయల్కు డెఫినేషన్ అది. తర్వాత మళ్ళీ అదే ఆర్డర్ పై కోర్టులో అక్విటల్ అయింది, అప్పుడు అక్విటల్ అయిన తర్వాత ఇది డిజ్లాయల్ అయినట్టే కదా. ఓకే, మరి లాయల్ ఎప్పుడు స్టాండ్ అయింది, ఎప్పుడు డిజ్లాయల్ అయింది? మీ చేతులు బట్టి ఉంటుంది అంతే. ఫస్ట్ లాయల్గా ఉండాలి. ఆఫీసర్ తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా ఫస్ట్ ఒబీడియన్స్ టు ద ఇన్స్ట్రక్షన్స్. ఆ తర్వాత మనము రిసీవ్ చేసుకుంటున్నటువంటి ఈ విషయంలో తప్పు ఉందా ఒప్పు ఉందా అని చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. కానీ అట్లా చెప్పేవాడిని, నిక్కచ్చి చెప్పేవాడిని. అంటే అక్కడ అర్థం చేసుకున్న ఆఫీసర్ బట్టి ఉంటుంది. కొంతమంది ఆఫీసర్ సబార్డినేట్ చెప్పింది కూడా వినే ఆఫీసర్లు ఉంటారు. ఎందుకుంటారంటే సబార్డినేట్ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆఫీసర్ చెప్పింది వింటారు ఖచ్చితంగా. తెలుస్తుంది కదా ఎక్కువ. విని ఖచ్చితంగా ఆ విషయంలో ఒకవేళ ప్రిడిక్టివ్ ఉన్నా కానీ, ఒకవేళ ఇండిక్టివ్ ఉన్నా కానీ ఆఫీసర్ బ్యాక్ అవుతాడు. ఆ విధంగా మీకు ఎదురైన ఆఫీసర్ ఉన్నారంటే మీకు చెప్పేది విని ఏదో కేసులో విత్డ్రా చేసుకున్న ఆఫీసర్లు? నాకు 2009 ఎలక్షన్స్లో సంఘటన ఏర్పడ్డది. ఎలక్షన్స్ టైంలో మేము ATR సబ్మిట్ చేయాలి. అవును, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్కి. మా వాళ్ళంతా ఏదో డంపు తీసుకొచ్చారు, స్టాటిస్టిక్స్ అని. తీసుకొచ్చినప్పుడు ఆఫీసరు సంతకం పెట్టి పంపిస్తున్న క్రమం. ఓకే, వాళ్ళంతా పంపించిందంతా కరెక్ట్ ఉంది అనుకుంటున్నారు. ఆఫీసర్ ఎవరండి అప్పుడు? శ్రీనివాసులు గారు. బత్తిన శ్రీనివాస్ గారు. సార్ అదంతా మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాను, అంతా మనము కరెక్ట్గా పంపించా. ఎలక్షన్ కమిషన్ అప్పటికే పంజాబ్ డీజీపీని లేపేసింది, చీఫ్ సెక్రటరీని మార్చేసింది. మనం వాళ్ళ ముందు ఎంత సార్ మనం ఒకసారి వెరిఫై చేయాలంటే ఏమో అన్ని డిజిట్సే కదా, అన్ని స్టాటిస్టిక్సే కదా, ఇవి కూడా పట్టించుకోండి, మనం సంతకం పెట్టిన తర్వాత పోతాయి కదా అంటే అట్లా వద్దు సార్, తప్పు. ఆ సార్కి ఎదురుగా చెప్పే వాళ్ళే లేరు ఆ టైంలో. నేను బెల్లం పానకం లీటర్తో సహా మళ్ళీ అంతా రియలిస్టిక్ స్టాటిస్టిక్స్ తీసి కరెక్ట్గా తీసి, సరే తీసుకురాపో, నీకు డౌట్ వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర వినాలని నమ్మాలి కదా అని ఆఫీసర్ మళ్ళీ నేను అంతా సరి చేసి తీసుకెళ్ళి సంతకం పెట్టించాను. ఆ ముందు తయారైన ప్రైమరీ రిపోర్ట్కు తర్వాత రిపోర్ట్కు చాలా తేడా ఉంది. ఓకే, అంటే బాగా గుర్తుకొస్తుంటుంది అనమాట. అంటే మా ఆఫీసర్కు మన మీద ఉన్నటువంటి నమ్మకం. అంటే ఆ విధంగా కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, అందరూ ఉంటారు. కొంతమంది వీడు నాకు చెప్పేది ఏంట్లే ఉంటారు అనే వాళ్ళు కూడా ఉంటారు. సందీప్ షాండిలే గారు కూడా కొన్ని చెప్తే బాగా వింటారు సార్. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు సార్. సారు ఏదైనా సూచన ఇస్తే బాగా వినిపించుకునేది. సార్ దగ్గర నేను SOT పని చేశాను, గచ్చిబౌలి రాయదుర్గం కూడా పనిచేయడం జరిగింది. సార్ మీ సర్వీస్లో ఒకే ఒక ఆఫీసర్తో మీకు డిస్టర్బెన్స్ వచ్చింది? షార్ట్ పీరియడ్ ఓన్లీ 1.5 month పనిచేశాను. ఆ 1.5 monthలో
నా మిస్కండక్ట్ ఏందో చెప్పండి అంటే చెప్పరు, నా అవిధేయత ఏందో చెప్పమంటే చెప్పరు. జస్ట్ విండిక్టివ్, ఎవరో చెప్పింది చేసేసారు అంతే. అంటే ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎవరు వారికి తెలవాలి, అది బయట పడాలి కదా. ప్రొఫెషనల్ జెల్సియా లేదంటే వేరే పోస్టింగ్ కోసం ఎవరైనా? 1.5 monthలో నా మిస్కండక్ట్ ఏముందని నేను వేసే ప్రశ్న ఏంటంటే, సూటిగా వేసే ప్రశ్న, 1.5 monthలో నేను చేసిన తప్పేంటి? నేను సైబరాబాద్ కమిషనరేట్లో 10,000 కేసులు రిజిస్టర్ చేశాను. 10,000 కేసుల్లో 10 తప్పులు తీయమనండి, ఛాలెంజ్ చేస్తున్నాను. లేదు 2 తప్పులు తీయమనండి, ఛాలెంజ్ చేస్తున్నాను. 1 తప్పు తీయమనండి, ఇప్పటికైనా తీయలేరు. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా కరెక్ట్గా రికార్డు ప్రకారంగా నా ఫైలింగ్ కూడా ప్రాపర్గా ఉంటుందని ప్రతి పోలీస్ ఆఫీసర్ని మీరు అడిగితే చెప్తారు. అంటే నాకు వినిపించింది చెప్తున్నాను నేను, మీకు కూడా అదే వినిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు అదే ఆఫీసర్ ఇంకా ఫ్యూచర్లో పని చేయాల్సి వచ్చింది అనుకోండి, నిక్కచ్చిగా చెప్పేస్తాను మీ దగ్గర నేను పని చేయనని చెప్పి. ఇంకెవరన్నా ఎంటర్టైన్మెంట్ చేయమని చెప్తాను. ఎందుకంటే పని చేయడానికి చాలా స్థానాలు ఉంటాయి కదా, ఒకటే స్థానం ఉండదు కదా. కానీ ఫోకల్ నాన్ ఫోకల్ 2 ఉంటాయి కదా. అవును, మరి నాన్ ఫోకల్కి వెళ్తారు అప్పుడు? నాన్ ఫోకల్లో కూడా పని ఉంటుంది, నాన్ ఫోకల్ కూడా సీట్ ఉంటుంది, నాన్ ఫోకల్లో కూడా విధి ఉంటుంది. పని చేయాల్సిన వాడికి ఎక్కడైనా ఉంటుంది, పని ఎక్కడైనా ఉంటుంది. చేయకూడదు అనుకున్నట్టుగా ఉండదు. ఒక ఆఫీసరు బుద్ధి తెలిసిన తర్వాత, పర్సనల్ ఎజెండా తెలిసిన తర్వాత, మనకు తెలిసి తప్పు చేసినట్టే కదా, మనం కూడా తప్పు చేసినట్టే కదా. అంటే అదే ఆఫీసర్ దగ్గర ఫ్యూచర్లో పని చేయడానికి ఇష్టపడరు మీరు? ఇష్టపడము. పర్సనల్ ఎజెండా తెలిసిపోయింది. పర్సనల్ ఎజెండా తెలిసిపోయిన తర్వాత పని చేయడానికి సిద్ధపడం కదా. మనం పని చేయడానికి సిద్ధపడితే మనం తప్పు చేసినట్టు. కరెక్టే, మీరు పని చేయరు, కానీ మీ వెనక్కి ఇంకొక షాడో పార్ట్ టీం పెట్టి వేరే రకంగా వేధించడానికి ప్రయత్నం చేస్తే మనిషి అన్నాక తప్పు చేయకుండా ఉండరు, ఏదో ఎక్కడోదో దొరకవచ్చు. అప్పుడు మనము మన ప్రిన్సిపల్స్ మీద మనం కరెక్ట్గా ఉంటే, అది ఒక సమయంలో అది తప్పనిపించినా అది తాత్కాలికం. మనల్ని తప్పు చేయకున్నా తప్పు చేయించారనుకుందాం, తప్పు చేయకున్నా అది తప్పు అని చెప్పి నిరూపించారు అనుకుందాం, అది తాత్కాలికమే. మన చేతులారా చేయనప్పుడు, మన ప్రమేయం లేనప్పుడు అది మనం తప్పు చేసినట్టు ఎట్లా అవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది మనం తప్పు చేయాలనే ఎజెండా మన దగ్గర లేనప్పుడు, ఆ తప్పు చేయాలనే ఉద్దేశము, ఆ ప్రవృత్తి మన దగ్గర లేనప్పుడు తప్పేలా జరుగుతుందండి. నిక్కచ్చిగా చెప్పే విషయం ఇది. ఇది అన్ఎక్స్పెక్టెడ్, కొన్ని తెలిసి తెలియక జరగచ్చు. తెలిసి తెలియని జరుగుతుంటుంది కదా, మన ప్రమేయం ఉన్నట్టు కాదు కదా. కాదు కాదు. ఫైనల్గా మీరు డిఎస్పి రైట్ సార్, మీరు మంచి కన్విషన్ తీసుకొచ్చారు. ఏదో మధ్యలో ఒక దెబ్బ పడింది, అది మంచో చెడో జరిగింది మీకు. మనం తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది. ఒకటి మంచి అనుకోవచ్చు, ఇంకోటి చెడు కూడా అనుకోవచ్చు. కొంతమంది చెప్తుంటారు మీ డిపార్ట్మెంట్లో, ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి అని మీ సీనియర్ ఆఫీసర్ కూడా అంటుంటారు. అంటే ఒక ఆఫీసర్ యొక్క యాటిట్యూడ్ తెలుస్తుంది, లేదు ఫ్యూచర్లో ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయం కూడా మీకు ఒక లెసన్ అనుకోవచ్చు. ఫైనల్గా తీసుకుంటే ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి, యాస్పిరెంట్స్ అవ్వచ్చు లేదా ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు మీరు ఎన్సీసీలో ఉండి ఆ యూనిఫామ్ మీద మోజుతో ఇందులోకి వచ్చారు. చాలామంది ఎన్సీసీలో కదా పోలీసులు చూసి కొంతమంది వస్తుంటారు, లేదా మీ ఇంటర్వ్యూ చూసి కొంతమంది రావాలనుకుంటారు, లేదా మీ ఊర్లో వాళ్ళు కొంతమంది రావాలనుకుంటారు. ఆ విధంగా పోలీస్ అవ్వాలని ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీకున్న కష్టాలు అన్నీ చూసుకున్నారు కాబట్టి వాళ్ళకి రమ్మంటారా, రావద్దంటారా? వస్తే ఏ విధంగా ఉండాలి? పోలీస్ వ్యవస్థలోకి యువత రావాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో కొత్త కొత్త ఛాలెంజెస్, సవాళ్ళు, ఈ సమాజం ప్రశాంతంగా నిద్రపోకుండా ఉండడానికి కొత్త కొత్త సవాళ్ళు వస్తున్నాయి. వాటి నుంచి ప్రజల్ని రక్షించడం కోసం, ప్రజల్ని సుఖశాంతులతో ఉంచడం కోసం యువత పోలీసులకు వచ్చి పోలీసింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, యువత వచ్చి ఖచ్చితమైన ట్రైనింగ్ ద్వారా ఈ వ్యవస్థను, సమాజాన్ని రకరకాల సవాళ్ళ నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి యువత రావాలి, వచ్చి పోలీసింగ్ చేయాలి. వాళ్ళు పోలీసింగ్ చేసే విధంగా వాళ్ళకు వనరులు, టెక్నాలజీ అన్నీ సమృద్ధిగా అందుబాటులోకి తీసుకొస్తే యువత పనిచేయడానికి కూడా ఆసక్తి చూపుతారు. అట్ ద సేమ్ టైం సవాళ్లకు అనుగుణంగా సిబ్బంది కూడా అన్ని స్థాయిల్లో సిబ్బంది సమృద్ధిగా ఉండాలి. సిబ్బంది లోటు ఉండడం వల్ల కూడా ముందు సాగలేకపోతుంది వ్యవస్థ. డిపార్ట్మెంట్కి వచ్చేవాళ్ళు
ఎక్కువగా రెండు రకాలు కనిపిస్తుంటారండి. మీలాంటి వారు ప్రొఫెషనల్గా ఉండాలని, కొంతమంది సర్వీస్ మోటో ఆ విధంగా కనిపిస్తుంటారు. ఇప్పుడు వస్తున్న జనరేషన్ కొంతమంది కేవలం డబ్బు కోసమే ఈ డిపార్ట్మెంట్కి వస్తుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారు అంటే మీకు చెప్పాను ఇంతకుముందు, ఆ సొంత ఏజెండా పెట్టుకొని రావడం వల్ల దానివల్ల నష్టం జరుగుతుంది. వాళ్ళని కొనసాగించాలన్నా వదులుకోవాలనేది డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని, ఆల్రెడీ సీసీఏ రూల్స్ ఉన్నాయి, కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా రూల్స్ స్ట్రిక్ట్గా పాటించాలి, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. పని చేయని వాళ్ళతోని అవసరం లేదని రిటైర్మెంట్ సిస్టమ్ పెట్టాలి. ఈ కంపల్సరీ రిటైర్మెంట్ సిస్టమ్ కూడా పెట్టాలి. పోలీస్ వ్యవస్థలో అందరూ ఈ స్థాయిలోనే రిటైర్ కావాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. కొంతమంది అనారోగ్యంతో కొనసాగుతుంటారు. అలాంటి వాళ్ళ వల్ల పోలీసింగ్ జరగదు. ఉన్నవంటే ఉన్నాను అన్నట్టుగానే ఉంటుంది, ఏదో బొమ్మలాగా పనిచేస్తుంటారు. అటువంటి వాళ్ళతోని ఈ సవాళ్ళన్నీ స్వీకరించడం, ఈ సవాళ్ళన్నింటినీ ఛేదించడం జరగదు వాస్తవానికి.